వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. మీ ఇల్లు బంగారం గాను కార్యక్రమానికి స్వాగతం. వాస్తుకి సంబంధించి ఎలాంటి సమస్యలనైనా నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు ఆచార్య నర్రా రామకృష్ణ గారు. గురుగారు నమస్కారం. నమస్తే. గురుగారు, సాధారణంగా ఇండిపెండెంట్ హౌస్లో అయినా అపార్ట్మెంట్లో అయినా పూజ గది అనేది కంపల్సరీగా పెట్టుకుంటాం ఇంట్లో. అయితే కొన్ని అపార్ట్మెంట్స్లో ఇప్పుడు పూజ గదికి సపరేట్గా ప్లేస్ అనేది ఉండదు. అయితే వాళ్ళు ఎక్కడో చోట పెట్టేసుకుంటూ ఉంటారు. అసలు విడిగా పూజ గది లేని సందర్భంలో పూజ గది అనేది ఎక్కడ పెట్టుకోవాలి? అసలు పూజ గది ఎక్కడ పెట్టుకోవాలి అనేది చెప్పే ముందు పూజ గురించి చెప్తాను కాబట్టి. ఓకే. వీళ్ళు మానసిక పూజ అనేది ఉండదు. వీళ్ళు చేసేది అంతా కూడా శారీరక పూజే ఉంటుంది. అంటే దీన్ని ఏమంటారంటే తంతు అంటారు. ఏదో దీపం పెట్టామా, ధూపం పెట్టామా కానీ పెట్టడం కూడా ఉండదు అసలు. దానికి కూడా అంటే నేను ఆడవాళ్ళని నేను వేరే విధంగా మాట్లాడలేదు. దానికి కూడా చాలా హడావుడిగా రెడీ అయిపోవటం, హడావుడిగా మొత్తం అంటే అంటే భారీగా అన్నీ వేసుకోవటం, అక్కడికి వెళ్ళి పూజ చేసుకునేటప్పుడు కూడా వేరే ఆలోచనలు వస్తూ ఉంటుంటాయి. పూజ చేసుకొని గవ్వ వెళ్తున్నాం, ఫంక్షన్కి వెళ్తున్నాము, ప్రశాంతంగా పూజ చేసుకోవడం, ఈ చీర బాగుందా లేదా, లేదా ఈ నగలన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా, ఆల్రెడీ ఎంతమంది ఈ నగలు వేసుకున్నాం కదా, మళ్ళీ కొత్త నగలు వేసుకుంటే బాగోదేమో. అంటే పూజే ఉండాలి. హడావుడిగా జరిగేటప్పుడు నేను చెప్తుంది. ఇంట్లో ప్రశాంతం కూర్చున్నప్పుడు చేసుకునేది వేరుగా ఉంటుంది. లేదన్నా ఎక్కడికైనా మనకి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు, అంటే మంద ఏదైనా గృహప్రవేశాలు కానీ, ఏదైనా పెళ్ళిళ్ళకి సంబంధించింది కానీ, కళ్యాణం వెళ్ళేటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తూ ఉంటుంటాయి. అసలు మీరు పూజ చేయమాకండి ఆ టైంలో. అసలు మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైతే మనసు బాగలేదో పూజ చేయొద్దు. అసలు ఉత్తమం. చేయకుండా ఉంటే ఉత్తమం. చేసి ఇంకా గజిబిజిగా ఉండి మీ మైండ్ అంతా పాడు చేసుకోవడం తప్పితే, పూజ చేయకపోతే మిమ్మల్ని భగవంతుడు నాకు పూజ చేయలేదమ్మా, నీకు ఇవాళ నీకు ఆర్థికంగా ఇబ్బంది కలిగిస్తాను, లేదా మానసికంగా నేను ఇబ్బంది కలిగిస్తాను అంటే దేవుడు కాదు ఆయన. అదేంది కదా, మీకోసం చేసుకుంటున్నారు మీరు పూజ. దేవుడి కోసం కాదు మీరు చేస్తుంది. దేవుడికి అవసరం లేదు అసలు. మీరు ఆయన దేవుడే. మీకోసం మీరు పూజ చేసుకుంటున్నారు. మీకోసం మీరు చేసుకోవాలనుకుంటున్నప్పుడు మీ మనసుని మీరు ఎప్పుడైతే మీరు సంస్కరించుకోవాలనుకుంటున్నారో, స్థిరంగా ఉండాలి, మన మనసు స్థిరంగా ఉండాలనుకుంటున్నప్పుడు మీరు ప్రశాంతంగా కూర్చోవాలి. ఒక సామెత ఉంది, ధ్యానం చేసుకునే మనిషికి, ప్రశాంతంగా ఉన్న మనిషికి ధ్యానం అవసరం లేదు, ధ్యానం చేసుకోవాలంటే ప్రశాంతత కావాలి. మరి ఎట్లా సాధ్యం అవుతుంది? ప్రశాంతత ఉన్నప్పుడే ధ్యానం చేసుకోగలుగుతాడు. అవును. ప్రశాంతత లేనప్పుడేగా నీకు వాడికి ఇబ్బంది అవుతుంది. ప్రశాంతత లేనప్పుడు ధ్యానంలో ఎట్లా కూర్చుంటాడు? కొన్ని క్వశ్చన్లకి ఎట్లా ఉంటాయంటే, కోడి ముందా గుడ్డు ముందా అంటే ఏం చెప్పలేము, అలా ఉంటుంది. కాబట్టి మీకు ప్రశాంతంగా ఉన్నప్పుడే కూర్చోండి, చేసుకోండి. అప్పుడు మిమ్మల్ని మీరు ఉన్నతంగా తీర్చిదిద్దుగలుగుతారు. ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా మీరు పూజ గదిలో కూర్చున్నప్పుడు, మీరు ఏదైతే సాంబ్రాణి ముట్టించినా, దీపం వేసినా, లేదా హారతి ఇచ్చుకున్నా, ఆ ఆవు నెయ్యితోటి ఏదైతే మీరు చేస్తారో దాంట్లో వచ్చే అంత వైబ్రేషన్స్ అన్నీ కూడా మీ మనసులో ఉన్న మలినాన్ని, కల్మషాన్ని పోగొట్టి ఆ యొక్క చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంటుంది. అప్పుడు మీకు ప్రశాంతత వస్తుంది. అంతేగాని మీరు పటం పెట్టుకొని దేవుడికి కూర్చున్నంత మాత్రానే మీకు అద్భుతాలు జరగవు. ఇది నేను 100% వాస్తవం. కానీ చాలామంది పూజలు అసలు చేయరు. అపార్ట్మెంట్లో పెద్ద వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికో లేదా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు పూజ గది చాలా బాగుంటుంది. అది చూసి మాకు కూడా ఇలా ఉండాలి పూజ గది. ఎవరైనా వచ్చినప్పుడు, మా ఫ్రెండ్స్ కానీ బంధువులు వచ్చినప్పుడు ఇల్లంతా తిరిగి చూపిస్తారు, హోమ్ టూరు చూపించేదని, ఇది మా పూజ గది అంటారు. పూజ గది అద్భుతంగా ఉంటుంది. దీపం పెట్టిన వారు, నైవేద్యం పెట్టరు. అసలు మీకు ఎప్పుడైనా ప్రత్యేకంగా పూజ గది ఉంటే మీరు ఒక 3-4 రోజులు ఏదన్నా ఇంట్లో ఇబ్బంది అయితే తప్పితే మిగతా రోజులన్నీ కూడా మీరు కంపల్సరీగా నైవేద్యం పెట్టాలి. ముందు దీపారాధన, నైవేద్యం పెట్టాలి. నైవేద్యం అనేది మీకు దేవుడు ఉన్నాడని మీరు నమ్మితే నైవేద్యం తీసుకుంటాడు దేవుడు. కాబట్టి మీరు తూకం వేసి పెట్టండి. తూకం అంటే డిజిటల్ తూకం, మిల్లీగ్రాములు కూడా వస్తుంది, కొంచెం తగ్గిద్దంట అది. ఓకే. నైవేద్యం మనం మనస్ఫూర్తిగా పూజ చేసి పెట్టుకుంటున్నప్పుడు
అది అందుకని పూజ గది అందంగా ఉండటం కోసమే కాదు. కొంతమంది నీకు పూజ గది పెట్టుకోలేని స్తోమత లేని వాళ్ళు చిన్నది వంటగదిలోనే చిన్న గూడులాగా కట్టేసుకొని చేసుకుంటారు వాళ్ళు. పూజ అనేది మానసికమైనదేనమ్మా అది. మామూలుగా దేవుడు సంబంధించి పూజ చేసుకుంటే మనకు వస్తుందనే కాదు, ఎప్పుడైతే మనకి హారతి ఇచ్చినా సాంబ్రాణి వేసుకున్నా ఆ యొక్క వైబ్రేషన్స్ వాటి వచ్చిన పొగ అంతా కూడా పాజిటివ్ వైబ్స్ మొత్తం పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. మనలో ఉన్న మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు వాము కర్పూరం వేసుకొని ఇంట్లో ఒకసారి అలా వేసేసుకోండి, ఒకసారి వాము కర్పూరం వేసుకోండి, మీకు ఎట్లా ఉంటుందో తెలుసా మీకు? అద్భుతంగా ఉంటుంది. ఓకే. అంటే మనకి ఇక్కడ కొన్ని పట్టుకుంటాయి చక్రాస్, విశుద్ధి చక్రాస్ అయిన పట్టుకున్నప్పుడు అదంతా ఫ్రీ అయిపోతా ఉంటుంది. ఫ్రీ అయిపోయి మనకి చక్రాలన్నీ యాక్టివేట్ అయిపోయాను, ప్రశాంతంగా ఉంటుంది. అట్లనే దేవుడు పూజ చేయొద్దని నేను అనట్లేదు, వీటన్నిటికీ ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఓకే. టోటల్గా నేను చెప్పేది ఏంటంటే, పూజ గది మీరు సపరేట్గా కట్టుకున్నప్పుడు లేదా ఒక గోడలో పెట్టుకున్నప్పుడు ఒక తంతులాగా చేయొద్దు. అలా చేయాల్సి వచ్చినప్పుడు, అలా పరిస్థితి బాగాలేనప్పుడు చేయమాకండి, ఏం కాదు. కొంచెం ఆయన చేయాలి, సాయంత్రం చేయండి, లేదా మీకు ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళతో జస్ట్ అట్లా పెట్టించండి. ఆడపిల్లలకి అలవాటు చేయండి మీకు అది. అది మెయిన్ ఏంటంటే కొన్ని భయం భక్తులు ఉంటేనే కొంతవరకు సమాజం నిలబడతా ఉంటుంటుంది. దేవుడు అనే మనిషి లేడు అనేది కనుక ఆ భయం కనుక లేకపోతే దారుణంగా ఉండేది. ధన్యవాదాలు గురుగారు.